కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన కుడుముల సత్యనారాయణపై మెజార్టీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నూతన చైర్మన్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు నిర్ణయించారు. అధికార యంత్రాంగం ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ ఎన్నికలకు ఇదివరకే నోటిఫికేషన్ ఇవ్వడంతో 4 నెలల్లో పదవి కాలం కోసం ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం మెజార్టీ సభ్యులు అధికార పార్టీ కాంగ్రెస్ కి చెందిన వారు ఉండడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మున్సిపల్ పీఠంపై కన్నేసిన 10వ వార్డు కౌన్సిలర్ పద్మా శ్రీకాంత్ ఒక్కడే పోటీలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే క్యాంప్ రాజకీయాలు కూడా జరిగాయి. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు కాంగ్రెస్ లో చేరడంతో అధికార పార్టీ అండా ఉన్నవారే బల్దియా గద్దెనెక్కడం ఖాయమైంది. ప్రస్తుతానికి పద్మా శ్రీకాంత్ ఒక్కడే ఎల్లారెడ్డి బల్దియా పీఠాన్ని ఆశిస్తూ ఉండడం, పోటీ లేకపోవడంతో ఆయననే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎన్నికల అధికారి ఆర్డీఓ మన్నె ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించి మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ్యులు 9 మంది సభ్యులు హాజరు కాబడిండ్రు. ఒకరు బలపరిచిండ్రు, ఒకరేమో ప్రతిపాదించిండ్రు. ఇంకా వారికి వ్యతిరేకంగా ఎవరు కూడా వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి వారిని ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిందని ప్రకటించబడుతుంది. ఎల్లారెడ్డి అభివృద్ధికి సహకారం, ఎల్లారెడ్డి అభివృద్ధికి అవసరాలతో కలిసి చాలా అభివృద్ధి చేస్తారని కోరుతున్నాను. ఎలక్షన్లో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 3వ తారీఖు నాడు చైర్మన్ ఎన్నిక గురించి మరి గౌరవనీయులు ఆర్డీఓ గారు, వారితో పాటు మున్సిపల్ కమిషనర్ గారు, మరి వారి సభ్యులు, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, మరి మా పార్టీ మండలాధ్యక్షులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మరి కార్యవర్గంతో పాటు ఈరోజు ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం చెప్తూ, మరి మొట్టమొదటిగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మున్సిపాలిటీ 2011లో గ్రామ పంచాయతీ నుంచి ఆ రోజు మా ప్రభుత్వంలో మున్సిపల్గా ఆవిర్భవించింది. మరి మున్సిపాల్గా ఆవిర్భవించినప్పుడు ఈ ప్రాంతాన్ని, ఎల్లారెడ్డి ప్రాంతాన్ని మున్సిపాల్గా డెవలప్మెంట్ యాక్టివిటీలో తీసుకోవాలని చెప్పి ఆ రోజు 2016 పరిగణలో అయింది. 2017 నుంచి 2019 వరకు అధికారులు మరి ఈ మున్సిపాలిటీని శాఖ నిర్వహించడం జరిగింది. 2019లో ఆ రోజు టీఆర్ఎస్ చైర్మన్గా ఎన్నుకోవడం, మరి మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి వన్ సైడ్ యునానిమస్గా 8 మంది కౌన్సిలర్స్, మరి ఈ మున్సిపల్లో 12 వార్డులు, 12 కౌన్సిలర్స్, మరి 12 కౌన్సిలర్స్లో ఈరోజు 8 కౌన్సిలర్స్, ఎక్స్ అఫీషియో మెంబర్గా, ఎమ్మెల్యేగా మరి నేను కూడా మరి గౌరవనీయుల ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో, మరి కమిషనర్ గారి ఆధ్వర్యంలో సజావుగా ఈ ఎలక్షన్స్ నిర్వహించబడింది. మరి కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్స్ అఫీషియో కూడా 9 నెంబర్తో మరి డిక్లరేషన్ ఈరోజు పద్మా శ్రీకాంత్లు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గారు ఈరోజు మరి పద్మా శ్రీకాంత్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఇవ్వడం జరిగింది. మరి దానికి కౌన్సిలర్స్ అందరికీ కూడా వారు కూడా నేను అభినందిస్తూ